ఈ పార్ట్ బిలో మ్యాక్సిమం స్కోర్ చేయటం చాలా ఈజీ. 20కి 20 లేదా 12 to 14 లైన్స్ వరకు ఉన్నటువంటి పోయం మాత్రమే ఇస్తారు. 12 to ఫిక్స్డ్ క్వశ్చన్సే వస్తాయి అన్సీన్ పోయంలో. అదేంటి అంటే ఎడిటింగ్ అనేది ఇంత ఈజీనా, ఇంత పద్ధతి ప్రకారం చేయొచ్చా అనేది మీకు అసలు అది లేకుండా ఎర్రర్ అనేది మాక్సిమం ఉండకపోవచ్చు అనమాట. అవి ఏదొస్తాయో మనం ముందే చెప్పొచ్చు. ఈ 5లోనే క్లోజర్ టెస్ట్ లో వస్తాయి. ఒకటేంటంటే 99% ఇలాగే ఉంటుంది పేపర్. ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీలో కూడా క్వశ్చన్స్ ఫిక్స్డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేసి అవసరమైన బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో 10 GPA తెచ్చుకోవాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా పార్ట్ బిలో స్కోర్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్. మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో పార్ట్ బి అనేది 20 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది సెపరేట్ క్వశ్చన్ పేపర్గా ఇస్తారు. అంటే అందరూ బిట్ పేపర్ లాగా దీన్ని అనుకుంటా ఉన్నారు. ఇది బిట్ పేపర్ కాదు. ఇది మిగతా సబ్జెక్ట్స్లో చూసినట్లయితే పార్ట్ బి అనేది లాస్ట్ 30 minutesలో ఇస్తారు. మన ఇంగ్లీష్ విషయానికి వస్తే క్వశ్చన్ పార్ట్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్ అని మీరు ఏదైతే పిలుస్తున్నారో దాంతో పాటుగానే ఈ పార్ట్ బి కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా క్వశ్చన్ పేపర్లో పార్ట్గానే మనం భావించాలి. బట్ రెండో పార్ట్గా చూడాలి అంతవరకే, కానీ ఇది బిట్ పేపర్గా మనం పిలవద్దు. ఓకేనా? ఇది ఒక విషయం. ఈ పార్ట్ బిలో మ్యాక్సిమం స్కోర్ చేయటం చాలా ఈజీ. 20కి 20 లేదా అట్లీస్ట్ 18 మార్క్స్ స్కోర్ చేయటం అయితే ఇది సాధ్యమే. సో పార్ట్ బి మనకు ఓపెన్ కాగానే 20 మార్క్స్కి గాను క్వశ్చన్ నెంబర్ 17 నుంచి 36 వరకు పార్ట్ బి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్. ఇది మొత్తం కూడా 20 విషయాలు ఉన్నాయి. 20 థింగ్స్, 20కి 20 మార్క్స్. అయితే ఫస్ట్ 17 to 21 క్వశ్చన్ నెంబర్ వరకు ఏంటి అంటే ఒక అన్సీన్ పోయం, 99% పోయం ఇస్తారు. కొన్నిసార్లు అన్సీన్ ప్యాసేజ్ కూడా ఇవ్వచ్చు. అన్సీన్ అన్నానంటే ఇది సిలబస్లో లేని పోయం కావచ్చు, ప్రోజ్ అయినా కావచ్చు. అయితే ఈ పోయం అనేది ఇవ్వాల్సి వస్తే మాత్రం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఒక 12 to 14 లైన్స్ వరకు ఉన్నటువంటి పోయం మాత్రమే ఇస్తారు. 12 to 14 లైన్స్ ఉన్నటువంటి పోయం. లెంత్ ఎక్కువ ఉన్నటువంటి పోయమ్స్ ఎగ్జామ్స్లో ఇవ్వరు. ఆ గైడ్స్లో కనుక చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అటువంటి నియమాలు మనకు లేవు. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో 12 నుంచి 14 లైన్ల వరకు ఉండేటువంటి పోయం, సింపుల్గా ఉండేటువంటి పోయం ఇవ్వమన్నటువంటి నిబంధన మనకు ఉంది. కాబట్టి ఆ రూల్ ప్రకారమే పబ్లిక్ ఎగ్జామినేషన్లో పోయం కానీ వస్తుంది. అయితే ఇది ఈ అన్సీన్ పోయంలో మార్క్స్ స్కోర్ చేయటం కోసం మనకు ఒక స్పెషల్ వీడియో కూడా ఉంది, దాన్ని కూడా చూడండి. అయితే ఇక్కడ ఆ వీడియో చూడటంతో పాటుగా ఇక్కడ మీకు 20 మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఇక్కడ 4 మార్క్స్ కానీ లేదా 5 కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ పోయంలో మనకు క్వశ్చన్స్ కూడా ఫిక్స్డ్గా అడుగుతూ ఉన్నారు. ఫిక్స్డ్ క్వశ్చన్సే వస్తాయి అన్సీన్ పోయంలో. అదేంటి అంటే ఖచ్చితంగా ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది 99% అడుగుతూ ఉంటారు. ఫిగర్ ఆఫ్ స్పీచ్, సిమిలీ, మెటాఫర్, పర్సానిఫికేషన్, ఈ మూడిట్లోనే ఒకటి వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా క్వశ్చన్. ఇక రెండోది వచ్చి టోన్ ఆఫ్ ది పోయం లేదా మూడ్ ఆఫ్ ది పోయం అని ఇంకొక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రెండవది ఒక వర్డ్ యొక్క మీనింగ్, పోయంలోని ఏదో ఒక వర్డ్ యొక్క మీనింగ్ అడగటం ఆనవాయితీగా ఉంది. సో ఈ 3 క్వశ్చన్స్ అయితే ఫిక్స్డ్గా మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. మిగతా 2 క్వశ్చన్స్ వచ్చేసి పోయంలో ఏదైతే ఉందో, పోయం మీరు చదివిన తర్వాత మీకు ఏదైతే దాన్ని కాంప్రిహెండ్ చేశారో, ఏదైతే అర్థం చేసుకున్నారో, మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం ఒక 2 చిన్న ప్రశ్నలు అడుగుతారు. బట్ పోయం అన్సీన్ పోయం అయినప్పటికీ దీంట్లో మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 4 ఆప్షన్స్ కిందనే ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి 4 ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకటేంటంటే ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా పెట్టవచ్చు. ఓకేనా? తెలియనప్పుడు కూడా ఒక పద్ధతి ఫాలో అవ్వచ్చు. తెలియనప్పుడు ఆన్సర్ తెలియనప్పుడు ఎలా అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం. ఏదైతే రాంగ్ ఆన్సర్స్ అనుకున్నామో వాటిని అవాయిడ్ చేయటం, వాటిని తీసేసిన తర్వాత మిగిలిందే ఆటోమేటిక్గా రైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ ఫాలో అయ్యి నేను చెప్పినటువంటి ప్యాటర్న్ ప్రకారం ఉన్నటువంటి పోయమ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకొక సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం ఇండియన్ పోయిట్స్ రాసినటువంటి పోయమ్స్కే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సరోజినీ నాయుడు, ఇటువంటి పోయం, రవీంద్రనాథ్ ట్యాగోర్, ఇటువంటి పోయమ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ సార్లు అవి వచ్చే అవకాశం ఉంది. మీరు అలాంటి ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే మంచిది. ఓకేనా? మ్యాక్సిమం మనకైతే జనరల్గా పిల్లల్ని వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని మనం అంతవరకే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా ఈజీగా 4 మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఇక అదేవిధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 22 to 26 ఎడిటింగ్, ఇది కూడా 5 మార్క్స్కి. ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా అందరూ కష్టం అనుకుంటారు, కానీ ఇక్కడ మీరైతే ప్రతి స్టూడెంట్ కూడా 5 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఎడిటింగ్ రూల్స్ ఎలా ఉన్నాయనేది మన యూట్యూబ్లో ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ అని కొట్టండి. ఒక షార్ట్ వీడియో ఉంది, అది చూసిన తర్వాత మీరే అంటారు ఎడిటింగ్ ఇన్ని రోజులు మేము కష్టం అనుకున్నాం సార్, లేదు ఎడిటింగ్ అనేది ఇంత ఈజీనా, ఇంత పద్ధతి ప్రకారం చేయొచ్చా అనేది మీకు అర్థమవుతుంది.
ఉంటుంది. ఈ ఎడిటింగ్కి సంబంధించి నేను చెప్పేటువంటి మొట్టమొదటి టిప్ ఏంటంటే, ఏ స్టూడెంట్ అయినా ఇంగ్లీష్ పైన గ్రామర్ పైన గ్రిప్ ఉంటే ఎడిటింగ్ చేయగలుగుతాడు ఒకటి. లేదా ఇంగ్లీష్ పైన అంత కమాండ్ లేనోళ్ళు కూడా ఎడిటింగ్లో మార్క్స్ తెచ్చుకునేది ఎట్లా అంటే, అది ఇయర్ ఎండ్లో పబ్లిక్ ఎగ్జామ్ ముందు చేసేది కాదు, స్టార్టింగ్ నుంచి కూడా టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఒక పని చేయించాలి. నేను అయినా కంపల్సరీగా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా కంపల్సరీగా ఉంచినట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా ఎడిటింగ్లో టెక్స్ట్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, ఎక్కువ సార్లు. ఇంపార్టెంట్ లెసన్స్ ఏదైతే అనుకుంటున్నామో వాటిని ఎక్కువ సార్లు చదవటం ద్వారా మీరు ఎడిటింగ్లో మార్క్స్ సాధించే అవకాశం ఉంది. ఇక మిగతా సందర్భాల్లో కూడా కొన్ని ఎడిటింగ్ రూల్స్ చెప్తా. వర్బ్కు సంబంధించి 99% ఎర్రర్ ఉంటుంది వర్బ్కి సంబంధించి, ఓకేనా. రెండవది వచ్చేసి ప్రిపోజిషన్కి సంబంధించి మ్యాక్సిమం ఎర్రర్ ఉంటుంది. మూడవది ఆర్టికల్కి సంబంధించినటువంటి ఎర్రర్ ఉంటుంది. నాలుగవది జంబుల్డ్ వర్డ్స్ అనేది ఉంది చూసారా, వర్డ్ ఆర్డర్ మారుతుంది, వెనకాల ముందుది వెనక్కి, అది మ్యాక్సిమం అసలు అది లేకుండా ఎర్రర్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఓకేనా. అదేవిధంగా 2+ verb 1 మోడల్ ఒకటి, మోడల్ ప్లస్ verb 1 ఇటువంటి ఏదైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మనకు అదొకటి. ఎక్కువ సార్లు వచ్చే వాటిల్లో హోమోఫోన్ కూడా ఒకటి వస్తూ ఉంది. అంటే స్పెల్లింగ్స్ వేరువేరుగా ఉంటాయి, మీనింగ్స్ వేరుగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకే తీరుగా ఉంటుంది. వీటి నుంచే ఎక్కువగా ఎర్రర్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి ఎడిటింగ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ సెంటెన్స్కి నంబర్ ఉండదు, ఫస్ట్ సెంటెన్స్ ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత ఎర్రర్ ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్ అనేది ఈ పారాగ్రాఫ్ మీరు చదవబోయేటువంటి పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవటం కోసం అది మనకి క్లియర్గా ఎర్రర్ లేకుండా ఇస్తారు. సో ఫస్ట్ టెన్స్లో ఫస్ట్ ఉన్నటువంటి సెంటెన్స్లో పాస్ట్ టెన్స్ ఉందా ప్రజెంట్ టెన్స్ ఉందా చూడండి, దాని ప్రకారమే రిమైనింగ్ పారాగ్రాఫ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు ఒక వర్బ్ని అయితే కంపల్సరీగా ఎర్రర్ ఎలా ఉంది, పాస్ట్ టెన్స్లో ఇచ్చిందా లేదా మిగతా వర్బ్స్ని మీరు గమనించుకునే అవకాశం ఉంది. నేను చెప్పినటువంటి ఇంకా ఈ వీటితో పాటు ఇంగ్లీష్ విత్ జగదీష్ అనేటువంటి ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో ఎడిటింగ్ అని కొట్టి చూడండి, ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ కొట్టండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇక మీకు ఏమాత్రం అనుమానం లేదు, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ 5 మార్క్స్ తెచ్చుకుంటారు. ఇక్కడ అంత ఈజీ ఏరియా, ఇది అంత ఈజీ ఏరియా, ఓకేనా. ఇది అయితే అయిపోయింది. ఇక మనకి పార్ట్ బిలోనే క్వశ్చన్ నెంబర్ 22 తర్వాత 27 to 31 అనేది ఉంది. దీన్ని మనం క్లోజ్ టెస్ట్ అని పిలుస్తాం. క్లోజ్ టెస్ట్ ఇది టెక్స్ట్ బుక్లో లేనటువంటిది, బియాండ్ ది సిలబస్, బియాండ్ ద టెక్స్ట్ బుక్లో లేనటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లో 5 blanks ఉంటాయి. ఈ క్లోజ్ టెస్ట్లో కింద అడిగేటువంటి క్వశ్చన్స్ ఆ మల్టిపుల్ ప్రతి బ్లాంక్కు ఉండేటువంటి 4 ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిక్స్డ్ అనమాట. అవి ఏదొస్తాయో మనం ముందే చెప్పొచ్చు. ఏంటి అంటే మ్యాక్సిమం ఈ క్లోజ్ టెస్ట్లో ఉండేటువంటి 5 blanksలో కంపల్సరీగా ఒకటి వర్బ్ ఉంటుంది, వర్బ్ ఫామ్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సరైనటువంటి వర్బ్ని చూజ్ చేసుకోవడం అంటే ఎడిటింగ్లో అక్కడ ఏదైతే చేస్తారో అదే ఇక్కడ మళ్ళీ ఫాలో అవుతారు. అక్కడేమో సెంటెన్స్లో ఎర్రర్న పడతారు, ఇక్కడేమో ఈ క్లోజ్ టెస్ట్లో ఏ బ్లాంక్లో ఏ రకమైనటువంటి వర్డ్ షూట్ అవుతుందో దాన్ని డిసైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ రెండు ఒకటే, బట్ అయినప్పటికీ ఇక్కడ నేను 5 చెప్తాను. ఈ 5లోనే క్లోజ్ టెస్ట్లో వస్తాయి. ఒకటేంటంటే వర్బ్ కంపల్సరీగా ఉంటుంది, రెండవది మళ్ళీ చెప్తున్నా ప్రిపోజిషన్కి సంబంధించిన బ్లాంక్ ఉంటుంది, మూడవది ఆర్టికల్కి సంబంధించిన బ్లాంక్ ఉంటుంది, నాలుగవది తప్పనిసరిగా వచ్చే వాటిల్లో కంజంక్షన్కి సంబంధించి 4వది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 5వది మాత్రం రిలేటివ్ ప్రొనౌన్. మొత్తంగా ఈ 5 నుంచి 5 లేదా 4 ఫిక్స్డ్గా వస్తాయి. టీచర్స్ స్టూడెంట్స్ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని రిలేటివ్ ప్రొనౌన్స్ హూ విచ్ ఎక్కడ వాడతారు అనేది మేజర్గా అడుగుతూ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఆర్టికల్ ఇవే వస్తూ ఉన్నాయి. మీకు ఇవే వస్తాయి. 99% ఇలాగే ఉంటుంది పేపర్. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం మీరు ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 5కు 5 స్కోర్ చేసుకోవచ్చు. ఇక తరువాత లాస్ట్ ఏరియా 32 to 36, దీన్ని ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీగా మనం పిలుస్తూ ఉంటాం. ఇది కూడా 5 మార్క్స్కి. ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఫిక్స్డే, ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీలో కూడా క్వశ్చన్స్ ఫిక్స్డే. అవేంటంటే తప్పనిసరిగా సినోనిమ్ అడుగుతారు లేదా మీనింగ్ అని అడుగుతారు. సినోనిమ్ అడిగితే సింగిల్ వర్డ్లోనే మీరు రాయాల్సి ఉంటుంది. మీనింగ్ రాయమన్నప్పుడు మాత్రం అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి 2-3 పదాల్లో కూడా మీనింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కంపల్సరిగా ఒకటి ఉంటుంది. రెండవది యాంటోనిమ్ లేదా ఆపోజిట్ వర్డ్, ఏదన్నా ఒకటి, యాంటోనిమ్ అన్నా ఆపోజిట్ అన్నా ఒకటే. కాకపోతే ఇక్కడ పారాగ్రాఫ్ ఏంటి, టెక్స్ట్లోది. మొత్తంగా పార్ట్ బిలో ఉన్నటువంటి 20 మార్క్స్కి గాను 10 మార్క్స్ ఏమో సిలబస్ నుంచి, 10 మార్క్స్ ఏమో బియాండ్ ది సిలబస్. అర్థమైందా? 50-50 అనమాట. 10 మార్క్స్ టెక్స్ట్ బుక్, 10 మార్క్స్ ఏమో బియాండ్ ద టెక్స్ట్ బుక్. ఇది పార్ట్ బి.
అయితే సినానిమ్ అయిపోయింది, యాంటనిమ్ అయిపోయింది. మిగతాది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ లేదా షూటబుల్ వర్డ్, రైట్ వర్డ్, అప్రాప్రియేట్ వర్డ్ ఏదన్నా ఒకటే. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ యొక్క కరెక్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మీరు రాయవలసి ఉంటుంది. కరెక్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ రాయవలసి ఉంటుంది. ఇది 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఓకేనా? ఒకవేళ ఇంతటితోటి అయిపోయిందంటే ఇంకా 2 కూడా మనకి ఛాన్స్ ఉంది. ముందే 5, బట్ నేను మొత్తంగా అక్కడ ఉన్నటువంటి 5 అండర్లైన్ వర్డ్స్కి సినానిమ్, యాంటనిమ్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్, ఇంకొకటి మనకి కరెక్ట్ స్పెల్లింగ్ రాయమని అడుగుతారు. స్పెల్లింగ్ ఎర్ర వర్డ్ని అండర్లైన్ చేసి స్పెల్లింగ్ తప్పు ఉంటుంది, రైట్ ది కరెక్ట్ స్పెల్లింగ్ అని అడిగే అవకాశం కూడా ఉంది. ఇక ఫైనల్గా హోమోఫోన్ అంటే అదే చెప్పా ఇంతకుముందు కూడా. హోమోఫోన్ అంటే మనకి ఎడిటింగ్లో వచ్చిందే, ఇక్కడ కూడా ఉంటుంది. ఏంది స్పెల్లింగ్స్ వేరువేరుగా ఉంటాయి, మీనింగ్ వేరుగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకే తీరుగా ఉంటుంది. అటువంటి పదానికి అండర్లైన్ చేసి రైట్ ది కరెక్ట్ వర్డ్ అంటాడు. సో ఇది హోమోఫోన్. మొత్తంగా మనకు ఉన్నటువంటి 5 విషయాలు మాత్రం ఇవే. ఒక్కోసారి మనకు హోమోఫోన్ కానీ స్పెల్లింగ్ కానీ లేవనుకోండి, ఈ 2 ఇవ్వలేదనుకోండి, సినానిమ్, యాంటనిమ్ కంపల్సరీగా ఉంటాయి. ఈ 2 ఉన్నప్పుడు మిగతా 3 ఏముంటాయి అంటే కంపల్సరీగా రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్, అదే పార్ట్ ఆఫ్ స్పీచ్ రాయమని వస్తుంది. 3 అడుగుతారు అట్లాంటప్పుడు. ఒకవేళ 2 అడిగితే హోమోఫోన్ 1 అడుగుతారు, అది 1 అడిగితే స్పెల్లింగ్ కూడా అడుగుతారు. మొత్తంగా పార్ట్ బి అయితే మీకు ఇదే ఇప్పుడు నేను ఏది చెప్పాను అది కంపల్సరీగా బోర్డు ఎగ్జామ్లో వచ్చి తీరుతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి ప్రకారం ముందుకెళ్ళి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి, కామెంట్ చేసి, అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.